హాయ్ వీవర్స్, వెల్కమ్ టు విష్ణువర్ధన్ రియలిస్టిక్ యూట్యూబ్ ఛానల్. ఎయిర్పోర్ట్ అథారిటీలో 309 ఉద్యోగ అవకాశాలు ఉన్నాయి. ఎయిర్పోర్ట్ అథారిటీ ఆఫ్ ఇండియా ఏఏఐ 309 జూనియర్ ఎగ్జిక్యూటివ్ ఎయిర్ ట్రాఫిక్ కంట్రోల్ పోస్టులను భర్తీ చేయనుంది. కంప్యూటర్ ఆధారిత రాత పరీక్ష, వాయిస్ టెస్ట్, అదేవిధంగా ఇతర పరీక్షల ద్వారా ఎంపిక చేస్తారు. ముఖ్యమైనటువంటి వివరాలు, అప్లికేషన్ లాస్ట్ డేట్ చూద్దాము. సిబిటిలో సాధించిన మార్కుల ఆధారంగా షార్ట్ లిస్ట్ చేస్తారు. వారిని మాత్రమే ధృవపత్రాల పరిశీలనకు, వాయిస్ టెస్టు, అదేవిధంగా సైకో యాక్టివ్ సబ్స్టెన్సెస్ టెస్ట్, సైకలాజికల్ అసెస్మెంట్, ఫిజికల్ మెడికల్ ఎగ్జామినేషన్, బ్యాక్గ్రౌండ్ వెరిఫికేషన్ ఇవన్నీ టెస్టులు చేస్తారు. షార్ట్ లిస్టులోని అభ్యర్థుల రోల్ నెంబర్లను వెబ్సైట్లో ప్రకటిస్తారు. ధృవపత్రాల పరిశీలన సమయంలో ఒరిజినల్ సర్టిఫికెట్లను సమర్పించాలి. ప్రభుత్వ ప్రైవేట్ సంస్థల్లో పనిచేసే అభ్యర్థులు నో అబ్జెక్షన్ సర్టిఫికెట్ను అయితే ప్రొడ్యూస్ చేయాలా. ధృవపత్రాల పరిశీలన సమయంలో సమర్పించాల్సి ఉంటుంది. సిబిటి కంప్యూటర్ బేస్డ్ టెస్ట్, ఇతర పరీక్షల అర్హత సాధించిన వారిని తుది ఎంపిక చేస్తారు. నియామక పత్రాలను వెబ్సైట్ నుంచి డౌన్లోడ్ చేసుకోవాలి. సిబిటి తేదీ, ఇతర వివరాలు, తాజా సమాచారం కోసం తరచూ వెబ్సైట్ని సందర్శించాలి. దరఖాస్తు చేయడానికి మాత్రం ప్రారంభ తేదీ 25/4/2025 అంటే ఏప్రిల్ 25వ తారీఖు నుంచి స్టార్ట్ అయితే, ఆన్లైన్ దరఖాస్తుకు చివరి తేదీ మాత్రం 24 మే 2025 వరకు సమయం ఉన్నది. వెబ్సైట్ https://www.aai.aero/ కాబట్టి ఎవరికైతే ఇంట్రెస్ట్ ఉందో ఎయిర్పోర్ట్ అథారిటీలో పనిచేయడానికి మీరు మాత్రం ఈ వెబ్సైట్ని కంప్లీట్గా ఒకసారి విజిట్ చేసిన తర్వాత తప్పకుండా మీరు అప్లై చేయండి. ఈ కంప్యూటర్ ఆధారిత పరీక్ష సిబిటి ద్వారా ఎంపిక చేస్తారు. దరఖాస్తులో తెలిపిన వివరాల ఆధారంగా సిబిటికి ఎంపిక చేస్తారు. అడ్మిట్ కార్డును వెబ్సైట్ నుంచే మనం డౌన్లోడ్ చేసుకోవాల్సి ఉంటుంది. ఎటువంటి నెగిటివ్ మార్కులు కూడా లేవని ఇక్కడ ప్రకటనలో అయితే ఇవ్వటం జరిగింది. తప్పకుండా ఎవరికైతే ఇంట్రెస్ట్ ఉన్నదో వారు మాత్రం తప్పకుండా వెబ్సైట్ని క్షుణ్ణంగా పరిశీలించి అప్లై చేయండి. బాగా ప్రిపేర్ అవ్వండి. ఆల్ ది బెస్ట్. మరిన్ని ఇట్లాంటి ఉద్యోగ వార్తల కోసము విష్ణువర్ధన్ రియలిస్టిక్ యూట్యూబ్ ఛానల్ మాత్రం సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇక్కడ మరొకసారి వెబ్సైట్ని జూమ్ చేస్తున్నాను. అప్పుడప్పుడు మీరు వెబ్సైట్ని పరిశీలించాల్సిన అవసరం కూడా ఉంటుంది. థ్యాంక్ యూ ఫర్